నమస్తే ఫ్రెండ్స్, నా మీద సాయిబాబా విషయంలో 3వ కేసు అయింది. మొదటిది హైదరాబాద్ సరూర్ నగర్, రెండవది షిరిడి, మూడవది ఖమ్మం. కోర్టులో గెలుస్తామా గెలవమా అన్నది వాళ్ళ టార్గెటే కాదు. దేశం మొత్తం మీద ఎన్ని ఎక్కువ చోట్ల కేసులు పెట్టి అన్ని చోట్లకి మమ్మల్ని అందరినీ తిప్పి ఏమిరా ఈ బాధ, ఇంత ట్రావెల్, ఇంత డబ్బులు ఖర్చు, ప్రతి చోట లాయర్లు, అన్ని చోట్ల హైకోర్టుకు ఒక కోడ్ ఉంటుంది, అక్కడ ఒక లాయర్ వాదించాలి. చీదినమ్మ జీవితం, అమ్మ ఎవడెక్కడ చచ్చిపోతే మనకెందుకు, మనము మన జీవితం బిందాస్గా ఎంజాయ్ చేసుకుందాం, వాళ్ళ జీవితం వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. హిందువులు పోతే పోయిన సంకనాగిపోయారు, వాళ్ళు దానం చేసుకుంటారా, వాళ్ళ డబ్బులు తీసుకెళ్లి సాయిబాబా హుండీలో వేసుకుంటారా, ఎక్కడ వేసుకుంటారా, మాకెందుకు వచ్చిన గొడవరా నాయన, ఎవడెక్కడ పోతే అనుకొని విత్డ్రా అయిపోవాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్, అంతే తప్ప ఇంకా వేరే ప్లాన్ లేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సక్సెస్ఫుల్ గా 3వ కేసు పెట్టారు. ఇంకొక 10 కేసులు పెట్టడానికి సిద్ధమైపోయారంట. ధన్యవాదాలు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్, సాయిబాబా వెనక జరుగుతున్నది దందాన భక్త? మరి మీరే నిర్ణయించుకోండి. హిందూ ప్రజలు మాత్రమే నిర్ణయించుకోవాలి. నిజంగా భక్తి అయితే ఇన్ని కేసులు ఎందుకు సాటి హిందువుల మీద పెడుతున్నారు, దందాకి అడ్డొస్తున్నారని పెడుతున్నారా అన్నది నేను జడ్జిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే నా మీద కేసులు ఉన్నాయి కదా, ఆ మైక్రాన్ని మళ్ళీ పట్టుకుని నాకు 4వ కేసు నుంచి 10 కేసులు 14 కేసులు పెడతారు. నా దగ్గర డబ్బులు లేవు. ఈ సోకాల్డ్ సాయిబాబా భక్తులు ఎలా తయారయ్యారో తెలుసా? సాయిబాబా దేవుడు కాదని హిందూ గురువులతో చెప్పించండి అన్నారు. వాళ్ళు 2 నాలుకలు వేసుకుని ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారనమాట. ఆ 2 నాలుకలు ఎట్లా అంటే హిందూ గురువులతో చెప్పించండి అంటే వాళ్ళు చెప్పరు అని ధైర్యం ఒకటి అనమాట. ఒకవేళ చెబితే ఆ హిందూ గురువులనే నోటికి వచ్చినట్లు తిట్టాలి అని చెప్పేసి సామవేదం షణ్ముఖ శర్మ గారు సాయిబాబా దేవుడు కాదు అని చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడా కూడా అవధూత అనేటటువంటి లక్షణాలు అయితే కనిపించలేదనగానే వెంటనే దూషణకు దిగిపోయారు. హిందూ గురువుల చేత చెప్పించండి, చెబితే ఒప్పుకుంటాము అని చెప్పిన వాళ్ళు 2 నాలుగు ఓపెన్ చేసేసి ఆయన అసలు సామవేదం గారు ఆయన హిందూ కాదని, సనాతన కాదని, అసలు ఆయన హిందూ ధర్మానికి పనికిరాడని, సాయిబాబానే గురువు కాదన్నా ఆయన అసలు మనిషే కాదని నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. ఎవరురా మీరంతా? ఎవరు? ఎందుకు పనికిరాని, బిచ్చంకి పనికిరాని వాళ్ళందరూ కూడా నోటికి వచ్చినట్లు హిందూ ప్రవచనాలు చెప్పే గురువుల్ని తిడితే వాళ్ళు చేసినటువంటి ప్రవచన పుణ్యకార్యము పోదు, మీరు వాగినటువంటి మీ పాపకార్యము పోదు. శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం వాళ్ళు పెట్టారు. కృష్ణనా సాయ క్లారిటీగా మెయింటైన్ చేయండి. క్లారిటీ. నేను కృష్ణ భక్తురాల్ని. మీరు నిజంగా సనాతన ధర్మంలో కృష్ణుడిని నమ్మిన వాళ్ళు అయితే, కృష్ణ ప్రేమికురాలైనా నా మీద మీరు కేసు పెట్టారంటే ఆ కృష్ణుడు మిమ్మల్ని సర్వనాశనం చేసి వదులుతారు. మీ దగ్గర డబ్బులు మాత్రమే ఉన్నాయి. మన అయితే నా మీద 4 దొంగ కేసులు పెట్టిస్తారు, 4 ఫ్రాడ్ కేసులు పెట్టిస్తారు, అవసరమైతే ఇంకా నీచమైన కేసులు కూడా పెట్టించడానికి దిగజారిపోతారు. కానీ నా కృష్ణుడు అనేవాడు చూస్తూ ఊరుకోడు, మిమ్మల్ని సంకనాకెలా చేస్తాడు. హిందూస్ మీరే ఆలోచించుకోండి.